తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించేలా మెట్రో రైల్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. పాత కారిడార్లను విస్తరించడం ద్వారా కొత్త లైన్స్ ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. దాదాపు 54 కిలోమీటర్ల మేర హైదరాబాద్ ను చుట్టేలా మెట్రో ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎయిర్పోర్ట్ మెట్రో విషయంలో మాత్రం కొంత ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇంతకీ కొత్త మెట్రో ప్రతిపాదన పట్టాలెక్కుతుందా? మెట్రో ఫేజ్ 2 ప్రతిపాదనలపై త్వరగా డిపిఆర్ ట్రాఫిక్ స్టడీస్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు 14 కిలోమీటర్లు, రాయదుర్గం స్టేషన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 12 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ నుంచి ఎయిర్పోర్టుకు 23 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ కు 8 కిలోమీటర్ల మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రాయదుర్గం ఎయిర్పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్ లో పెట్టాలని స్పష్టం చేశారు. పాత బస్తీలోని దారుషిఫా జంక్షన్ నుంచి శాలిబండ వరకు, దారుషిఫా నుంచి ఫలక్నామా వరకు 100 ఫీట్స్ రోడ్డు వేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు వైండింగ్ కోసం స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు, అభ్యంతరాలు తీసుకోవాలని తెలిపారు. ఓల్డ్ సిటీలో 103 మతపరమైన ప్రార్థనా మందిరాలు, హెరిటేజ్ భవనాలు ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుని సమన్వయం చేసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మెట్రో ఫేజ్ 3లో భాగంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి షామీర్పేట వరకు విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం హైవేపై ఎయిర్పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో రైల్ కనెక్టివిటీని ప్లాన్ చేయాలన్నారు. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి కండ్లకోయ, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తారామతిపేట్ నుంచి నాగోల్, ఎంజీబీఎస్ మీదుగా నార్సింగ్ వరకు మూసీ రివర్ ఫ్రంట్ ఈస్ట్ వెస్ట్ కారిడార్ లో మెట్రో రైలు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రణాళికలను సమగ్ర పద్ధతిలో త్వరగా సిద్ధం చేసి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాసేందుకు రూపొందించాలని తెలిపారు. ఫేజ్ 2 పనులను గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తూనే మరోవైపు ఫేజ్ 3 ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఓవైపు సైబర్ సిటీ స్థాయిలో ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కు శ్రీకారం చుట్టాలని అధికారులకు సూచనలు చేశారు సీఎం.